ప్రస్తుతం మనము ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఆ కలియుగ దైవానికి నిర్వహించే బ్రహ్మోత్సవాల అనంతరం ఆ స్థాయిలో అంత పెద్ద స్థాయిలో కాద్రి లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి ఏటా మార్చి మాసంలోని ఫాల్గుణ మాసంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా ఈరోజు ఈ తేరు లాగడం మొత్తం కూడా ఏపీ నుంచి కూడా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా మొత్తం ప్రజలు కూడా లక్షలాదిగా ఇక్కడ తరలి వచ్చారు. మొత్తం కూడా ఇప్పుడు చూడొచ్చు మనము ఈ కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి తిరువీధుల్లో మొత్తం లక్షలాదిగా జనమంతా కూడా మొత్తం కూడా ఇప్పటికే బారులు తిరాలు ఈ తాడులు లాగడానికి రథానికి కట్టిన తాడులు లాగడానికి కూడా పోటీలు పడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ మోకులు అంటే ఈ తాడు రూపంలో ఉన్న ఈ మోకుల్ని లాగడం వల్ల తమ జన్మ తరిస్తుందనే ఒక భావనతో కూడా ఆ మోకులను లాగడానికి కూడా మొత్తం కూడా ఇక్కడ యువకులు అందరూ కూడా పోటీ పడుతుంటారు. ఎక్కడ కూడా భవనాల మీదంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తాదులు కూడా గుమిగూడి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. మొత్తంగా దాదాపు ఈరోజు ఒక 2 లక్షల మందికి పైగానే భక్తులు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర తెలంగాణ రాష్ట్రాల నుంచి తరలి వచ్చినట్లుగా ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మన వెంట పలు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటాము. చెప్పండి సార్, మీ పేరేమి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ యొక్క విశిష్టత ఏమంటారు సార్? కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ యొక్క మన దేశంలోనే ఆంధ్రదేశంలోనే చాలా ప్రసిద్ధి పొందినవి. నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఇక్కడ లక్షలాది మంది జనం, ఇప్పుడు దాదాపు నాకు తెలియగా 4 లక్షల మంది భక్తులు వచ్చినారని ఒక అంచనాను. చాలామంది కర్ణాటక నుంచి ఎక్కువ భక్తులు, తెలంగాణను, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, చాలా ఇతర దేశాల నుంచి కూడా వచ్చే స్థిరపడిన వాళ్ళందరూ కూడాను ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల స్వామి కృపకు పాత్రలవుతున్నారు. నేను శ్రీకాళహస్తి నుంచి వచ్చాను. ఎస్విఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి తేరు లాగడం, రథం లాగడం ఒక అలవాటుగా చేసుకున్నాను. భక్తికి ముక్తికి ఎంతో ప్రసిద్ధి. నాకు ఇంతవరకు మంచి చేస్తున్నాను నరసింహస్వామి. తిరుపతి వెంకటేశ్వరుడు ఎంత గొప్ప, అంతకన్నా గొప్పగానే నరసింహస్వామిని పూజిస్తాను. మా కుటుంబంతో సహా ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క స్వామి దర్శనం చేసుకొని తరించుకోవడం జరిగింది. నేనే కాకుండా మా మిత్రులు చాలామంది, ఈరోజు కొన్ని వందల మంది నేను వచ్చి దర్శనం చేసుకొని రథోత్సవంలో మేము తేరు లాగడం కూడాను చాలా సంతోషదాయకంగా ఉంది సార్.